నకిలీ ధృవీకరణ పత్రాలతో ప్రజలను అధికారులను మోసం చేసిన ఓ మహిళ ఏకంగా సర్పంచ్గా గెలుపొందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గండ్రాత్పల్లి గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. కాటారం మండలం గండ్రాత్పల్లికి చెందిన మహిళకు రేగొండ మండల రెవెన్యూ అధికారులు గండ్ల బీసీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ సర్పంచ్ పదవిని బీసీ జనరల్కు కేటాయించారు. అదే గ్రామంలోని గండ్లరెడ్డి కులానికి చెందిన తోటపల్లి సావిత్రి బీసీ కుల ధృవీకరణ పత్రం కోసం రేగొండ తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. అప్పటికే అధికారులు సిబ్బందితో కుమ్మక్కైన సావిత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ మీ సేవా కేంద్రం నుంచి డిసెంబర్ 1న దరఖాస్తు చేశారు. ప్రణాళిక ప్రకారం డిసెంబర్ 2న గాండ్ల బీసీ బి కులం కింద పత్రం జారీ అయింది. ధృవీకరణ పత్రంతో గ్రామం నుంచి సర్పంచ్గా నామినేషన్ వేసి 89 ఓట్ల మెజార్టీతో సావిత్రి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థి ముకుందం సమాచారం హక్కు చట్టాన్ని వినియోగించి రెవెన్యూ అధికారుల బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. నిన్న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. తప్పుడు ధృవపత్రంతో సర్పంచ్గా పోటీ చేసిన తోట సావిత్రిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుండ్రాత్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేశాను. బీసీగా వాళ్ళు ఓసీగా సామిత్రులు అంటాను. ఆమె రెడ్డిగా నక్కులను చెందిన వ్యక్తి. ఆమె పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత నామినేషన్ రోజు మేము అక్కడ పోయి కంప్లైంట్ దరఖాస్తు ఇచ్చాము. దరఖాస్తు ఇస్తే వాళ్ళు మాకు రెస్పాండ్ కాలేదు. ధర్నా చేస్తా అంటే ఒక రిసీవ్ కాపీ ఇచ్చారు. ఆ నుండి మళ్ళీ తహసీల్దార్కు ఎలక్షన్ ముందు తహసీల్దార్ గారికి దరఖాస్తు ఇచ్చాము. వాళ్ళు మళ్ళీ మాకు రిసీవ్ ఎప్పుడంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు మా ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం మేము ఏం ఇవ్వలేదని చెప్పి ధృవీకరణ పత్రంగా మాకు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఆధార్ కార్డు మాకు దొరికింది. ఆధార్ కార్డుతో దొరికి మీ సేవలు తీపిస్తే ఆమె ఎక్కడ రేగొండ తహసీల్దార్ అక్కడ తీసినట్టుగా మాకు. దీనిపై రేగొండ తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా తప్పు జరిగిన విషయం వాస్తవమేనని, తన ప్రమేయం లేకుండా డిజిటల్ సైన్ను ఫోర్జరీ చేశారని, నలుగురు సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతుందని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీస్లో థర్డ్ రోజు మాకు ఓరల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాళ్ళ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి. మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది. సిటిజన్ లాగిన్ నుండి అప్లై చేశారు. సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. మా ఆఫీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదండి. ఇదైతే నా దృష్టిలో కూడా లేదు. వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి గాళ్ళ సర్టిఫికేట్ని వాళ్ళకి